బీసీలకు 42% ఇవ్వాల్సిందే. రిజర్వేషన్పై బీజేపీ కాంగ్రెస్ మోసం చేస్తున్నాయి. రెండు పార్టీలు అనుకుంటే గంట లోపే అవుతుందట. కుట్రతో కావాలని ఆలస్యం చేస్తున్నట. ఇంకా 9th షెడ్యూల్లో చేర్చకుండా కోర్టుల మీద నెట్టేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు నిలదీయాలి, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి. బీసీ జేఏసీ మహాధరణలో నేతలు మాట్లాడారు. ఇక్కడ ఒక విషయం చెప్తా. 42% రిజర్వేషన్ కోసం జస్టిస్ ఈశ్వరయ్య గారు, తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది మన ఆయన పేరు డిఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్. సో వీళ్ళు మేజర్గా కనిపిస్తారు. ఇంకా 2-3 ఉన్నారు. అయితే చింతపండు మల్లేష్ అనే ఒక లత్కోర్ గడు, మీకు తెలుసా పేరు? చింతపండు మల్లేష్ అంటే ఒక లత్కోర్ గడు ఈ రాష్ట్రంలో. లుచ్చా, సింపుల్ ఎప్పుడు లుచ్చా. మీరు లుచ్చా అని కొడితే యూట్యూబ్లో ఆడే వస్తారు. అసలు లుచ్చా ఏమంటే వాళ్ళందరూ రాజకీయాల కోసం చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చే కర్మ మాకేంది, నేను యూట్యూబ్లో వార్తలు ఒక యూట్యూబ్ కుక్కని అయితే అంటుండు. యూట్యూబ్ యుద్ధం చేస్తా, యూట్యూబ్లో పోరాటం చేస్తా, యూట్యూబ్లో రాజీనామా చేస్తా, యూట్యూబ్లో పార్టీ పెడతా, యూట్యూబ్లో ముఖ్యమంత్రి అయితే, యూట్యూబ్లో సేవలు కూడా, యూట్యూబ్లో ఎంగిల్ మెతుకులు తింటా, యూట్యూబ్ కుక్కర్ అని చెప్పేసి ఒక కుక్క చెప్తుండు. ఆ కుక్క పేరు చింతపండు మల్లేష్. బీసీలు చేసే పోరాటాన్ని కించపరుస్తూ విశారదన్ మహారాజుని, జస్టిస్ ఈశ్వరయ్య గారిని కించపరుస్తున్నమాట ఈ లోఫర్ నా కొడుకు. వీడి బీసీల ప్రతినిధి. ఎందుకంటానంటే ఇప్పుడే లైవ్ వచ్చే ముందు చూసిన, అరే మల్లేష్, నీకు తిట్టడానికి బూతులు లేవు, చెప్పడానికి మాటలు లేవు, కొంచెం కడుపుకు అన్నం తింటోళ్ళు లెక్క మాట్లాడు, టీ తింటోళ్ళు లెక్క మాట్లాడుకో. నేను బీసీల ప్రజలని లంగా మాటలు ఎప్పి ఆ శ్రీశైలం పెట్టుకో మోసం అయిపోయి జనాలందరూ చుతగానం చేసి ఈ బంజాయిరా, ఈ పొరమోకు పని బంజాయి అన్ని లొటపీస్ వేసాలని, నువ్వు లొటపీస్ కానీ నీ వేసా లొటపీస్ కానీ ఉన్నాయి. సో జనం చూస్తున్నారు రా భయ్, అన్ని పొరమోకు పనులు చేయకు. చెప్పవలసిందంటే ఈ 42% ఈ నువ్వు ఎందుకు రాలేదా పోయినకే? అన్ని రాజకీయ పార్టీలు పోయినాయి, అందరూ పోయారు, వాళ్ళందరూ రాజకీయ ప్రేరేపితావు, నువ్వు పీక్తావు. ఏం పీక్తావు? పీకినావు కాదు కాంగ్రెస్ వాళ్ళందరి 1-2 అని. నువ్వు గదిలీకవలసిందే, ఇంకా వాళ్ళ సంకల్ నాకే అలదీకవలసిందే. నేను ఏమంటున్నా అంటే, అరే ఏదో ఒకటి రా ముందర పడది, నువ్వు ఇలా ఏజ వేసుకున్నావు, నేను కాదంటున్నావా? ఏ లంగోత్వంలో పోయిరా పై బతకని అంటున్నావు. వాళ్ళు కష్టపడుతుర్రా. విశారదన్ మహారాజ్ అనే వ్యక్తి లేకపోతే నువ్వు ఎవరు పోయేలా? ఇలా నీకు సహాయపడితే పిచ్చ పడుకోని చెప్పిందే విశారదన్ మహారాజు. అరే గురువుని అవమానిస్తారా? నీ నాకు మంచిగా వస్తుంది. మల్లేష్ వద్దురా, నాకు అనవసరంగా బీపీలు వేస్తుంది. బీజేపీ నేత బూర నర్సయ్యకు నిరసన సేకట. బూర నర్సయ్య గౌడ్కు ఛేదన పోయేది. బీసీ సభలో రాజకీయాలు మాట్లాడంతో బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశాట. మా సార్కు జర రివర్స్ తిరుగుతుంది బ్రెయిన్ అప్పుడప్పుడు. గాడి పోయి రాజకీయం మీద అని అందరి పార్టీలో వచ్చే అన్ని రకాల పార్టీలో ఒప్పించరు. మా పేరేం పేరు అద్దంకి దయాగా కూడా వచ్చింది నిన్న. అందరూ వేరు సార్, అందరూ మద్దతు అంటారు కానీ రొయ్యల పులుసు దొరకలేదు. అందరూ శాఖాకారులేదు. దొంగ పేరు చెప్తలేరు, వీళ్ళు చెప్తలేరు, వాళ్ళు చెప్తలేరు, ఎవరు చెప్తలేరు. బీజేపీ కాంగ్రెస్ అంటారు. హామీ ఇచ్చినోడు అంటారు. నేను కదే హామీ ఇచ్చినోడు వాడు, వాడు ఒక్కడు బయటపడతలేడు. స్పీకర్ విచారణకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు డుమా కొట్టినట. ఎమ్మెల్యేల తరఫున అడ్వకేట్లు మాత్రమే హాజరయ్యారు. 4 ఎమ్మెల్యేలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. మరో 4 ఎమ్మెల్యేలకు విచారించిన స్పీకర్. ఎవరాలు డుమా కొట్టినోడు? అంటే దమ్ము లేదేమో, దద్దమ్మలేమో. మీరు రాజీనామా చేస్తాం, మేము పోటీ చేస్తాం. ఏదిరా మరి మీరు రాజీనామా చేసి దమ్ము లేదా? ఆ పోచారాలు శ్రీనివాసరెడ్డి ముసలిగా అయినా సిగ్గొస్తలే, కొంచెం కూడా ముసలిగా అయిండు. కాటి కాలు దాపే వయసులో లుచ్చా మాట్లాడతారు. జూబిలీస్లో మరో 2383 కొత్త ఓటర్స్ అంట. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత నమోదైనట. పోలింగ్ ఏర్పాట్లు అన్ని పూర్తయి 4 బ్యాలెట్ యూనిట్తో ఎన్నిక. బ్యాలెట్ యూనిట్ లో అభ్యర్థుల కలర్ ఫోటో అట. నియోజకవర్గంలో ప్రత్యేక బృందాలతో నిఘా. పైసలు దొరికినాయి, మందు దొరికింది. దొంగ ఓట్లు ఎట్లా వస్తున్నాయి? మళ్ళా రాష్ట్రంలో గండ్ల సంస్కృతి వచ్చింది. ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పింది. అరాచకాల అవినీతి రాజ్యం వెళ్తుంది. ప్రభుత్వ శాఖలో అవినీతి కుంభకోణాలు స్వయంగా మంత్రి జూపల్లి చెప్తున్నారు. మంత్రుల వాటాల కోసం అధికారులు బలవుతురు.
సుమంత్ వాడిన గన్ను ఎవరిది? సుష్మిత చేసిన ఆరోపణలు నిజమా కాదా? సీఎంకి నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలి, చెయ్యడు. సిగ్గు ఎగ్గు లేదు, మాకేం చేయమంటున్నావు? నేను చేయమా? మీ ఎందుకు చేస్తున్నారు రాజీనామా గమ్మతులు? ఇంకా పెళ్లి వేడుకల్లో సీఎం బిజీ బిజీ. ఎవరి పెళ్లి? కేకే మహేందర్ రెడ్డి కొడుకు వివాహానికి అక్కడి నుంచి హైటెక్స్ లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి కొడుకు అన్ని పెళ్లిళ్ళకే తిరిగినట. మొత్తం పెళ్లిళ్ళకి తిరిగినట్ట. అన్న పెళ్లిళ్ళకి తిరిగి నేను అందరికి అత్యంతలు వేసి వచ్చినట్ట. పని ఏమి లేదు మనకు, పని ఏం చేయమంటావు? గురుకులంలో విద్యార్థులు కలిసి ఎలుకలు మీరు బొమ్మలు వేసారు. ఇలా ఆత్మహత్య. తరగతి గదిలోనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న బొమ్మ కూడా వేసారు. ఏం చేద్దాం మరి? వస్తారు వాళ్ళు చేస్తే మాకేంది? మీ జల్సాగా ఉన్నాం, మీ ఎంజాయ్గా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాం. డెవలప్ అవుతుంది రాష్ట్రం. డెవలప్ అయితే ఓరోలోకి ఎందుకు మన మీద అన్ని కుట్రలు చేస్తారు మీరు? ఇంకో పనికి మాలిన ఆయన మంత్రి సురేఖపై కడియం సెటైర్లు. నేను ఎవరిని బెదిరించలేదు, రౌడీజం చేయలేదు, సెటిల్మెంట్ చేయలేదంటే వాక్యం. ఏం చేసినా మరి? పోరంబోకు పనులు చేసినావా? పోరంబోకు పనులు చేసినా, బిడ్డను ఎంపీ చేసిన, స్టేషన్ కమిపూర్లో బీఆర్ఎస్ గెలిచిన, కాంగ్రెస్లో బొరలాడినా, ఏ పార్టీలో ఉన్నామంటే ఇంకా ఆ పార్టీలేమో అనుకున్నాం, ఏ పార్టీలో ఆ పార్టీలేమో అనుకున్నాం. ఈసారి పోరంబోకు మాటలు మాడని చెప్తా. మరి కడియం 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 మాటలు వస్తలేవు. సీఎం అన్న తిరుపతి రెడ్డికి నిరసన సెగట. ఎక్కడ? కొడంగల్కు కేటాయించిన కాలేజీలు ఇతర మండలానికి తరలించొద్దన్న జేఏసీ. కాలేజీ తరలింపుపై వైఖరి తెలపాలని నిరసన. జేఏసీ నాయకులు అడ్డుకున్న పోలీసులు. పట్టించుకోకుండా వెళ్ళిపోయి తిరుపతి రెడ్డి. నిరసన వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు. ఏమన్నా తిరుపతి అన్న ఎమ్మెల్సీనా, ఎమ్మెల్యేనా, ముఖ్యమంత్రి, అప్రకటిత ముఖ్యమంత్రి. అన్నకు మంచి మంచి కాన్వాయ్ ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో తిరుపతి రెడ్డి గారు అన్నగారికి నిరసనలట వస్తారట, జర చూసుకోవాలి. అన్న తిరుపతి అన్న కాదు, రేవంత్ అన్న అన్నాయే. ఆ మాత్రం కొండలేడికేం డైరెక్ట్ అప్రకటిత పిఎం ఆయన. అన్నదాని అట్నే ఉంటుంది, నడుస్తుంది కథ. ఏం రాలేదా? కేటీఆర్ కు జూబ్లీ సవాల్. ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నిక. పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఛాయశక్తుల కృషి. బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్ఛార్జిగాను బాధ్యతలట. నగర రాజకీయాలపై కేటీఆర్ కు మంచి పట్టుంది. అధికారం కోల్పోయాక సిటీలో పార్టీకి తగ్గిన హైపట. ఎవరు గెలిచిండు? జూబ్లీస్ ఎవరు గెలిచిండు? ఏ పార్టీ గెలిచింది? పోనీ హైదరాబాద్ లో ఏ పార్టీ గెలిచింది? తెలంగాణలో పట్టు తగ్గిందట. ఈ పనికి మానవుడు రాసింది. మరి అది ఎంత ప్రజలు నవ్వుతారు. ఎవరికి పట్టుతో తెలుసుగా. నేటి నుంచి కవిత జనం పాట. వరుసగా 4 నెలల పాటు ప్రజల్లోనే. మొదటి రోజు నిజామాబాద్ లో పర్యటన. నవీపేటలో గోదావరి ముప్పు ప్రాజెక్టులతో సమావేశం అట అక్కది. సో సమావేశంలో మరి అక్క పాల్గొనబోతా ఉంది. ఏదో ప్రయత్నం చేస్తుంది. మరి ముందర వార్త కల్వకుంట్ల కవితక్క రేవంత్ అన్న వదిలిన బాణం అని జనం అంటారు. అక్క నాకేం సంబంధం లేదు, జనంలో అయితే గదే ఉంది మీ పైన చర్చ. నేను నమ్మితేనే బాగుపడతాను, నమ్మకపోతే మీ ఇష్టం.